ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం చేయడం కానివ్వండి, పార్టీ కార్యకర్తలకి నాయకులకి పార్టీ అండగా ఉంటుందనే విధంగా భరోసా ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే చంద్రబాబు 100 రోజు పరిపాలనలో ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇచ్చిన హామీల్ని అమలు చేయని చంద్రబాబు మీద ఏ విధంగా పోరాటం చేయాలి, అదేవిధంగా పార్టీని ఏ విధంగా వ్యవస్థాపకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అని చెప్పని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఏదైతే వరదలు వచ్చినాయో వరదల మీద షో చేయడం, అడ్వర్టైజ్మెంట్లు వాటికే ప్రచారానికి పరిమితం అయ్యారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అయితే అసలు వచ్చిన పరిస్థితి కూడా లేదు. మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఓన్లీ ప్రచారానికి పరిమితమయ్యి వరద బాధితుల్లో పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, 100% ఫెయిల్ అయింది. వరద బాధితులకి వరదల గురించి ప్రికాషన్ తీసుకోవడం కానివ్వండి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడం కానివ్వండి, వరదల తర్వాత శానిటేషన్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నష్టపరిహారం ఇస్తా అని చెప్పని ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా చేశారు. కనీసం వరద బాధితులు ఎవరైతే వరదలో చిక్కుకున్నారో వాళ్ళని ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటాని కలెక్ట్ చేయలేని అసమర్థత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో అయితే కనుక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని గంటల్లో వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసి ఉండేది. ఇప్పుడు రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోయే పరిస్థితికి కూడా ఈ రోజు వరకు కూడా నష్టపరిహారం అందని వాళ్ళు దాదాపు 50% పైనే ఉన్నారు. ప్రకటించడానికి కిందిల్లు 25,000, పైనిల్లు 10,000, వాటికింత అని చెప్పి ప్రకటించారు. విజయవాడ వరదలను చూపెట్టి 100 కోట్ల రూపాయలు చందాలు వసూలు చేశారు. 100 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కళ్ళని ప్రపంచవ్యాప్తంగా కూడా డబ్బులు వసూలు చేశారు. కనీసం వరద బాధితులకి సహాయం చేయడంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించారు.